కోట్ల స్కామ్ చేశారట అటవీ భూములకు సంబంధించి. దాన్ని రెవెన్యూ స్వాధీనం చేసుకున్నదట, అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారట, అక్కడ బోర్డులు పెట్టారట. సో సుమారు 64 ఎకరాల్లోని. ఇది కొత్తగా వచ్చిందా? ముందుగా మీకు వర్మ గారు, మీతో పాటు 99 టీవీ ప్రేక్షకులకి, నాతో పాటు డిబేట్లోకి వస్తున్నటువంటి పురుషోత్తం రెడ్డి గారికి, బొలిశెట్టి గారికి, అదేవిధంగా విద్యాసాగర్ గారికి గుడ్ ఈవినింగ్. మీరు చదివినటువంటి ఉపోద్ఘాతం లిస్టు మొత్తం చూసిన తర్వాత సో రాష్ట్ర రాజకీయాలు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కూటమికి వీళ్ళు ఏమన్నా పని చేయమనా, లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద తగాదులు, కత్తులు, కటార్లు పట్టుకొని దూకమనే అనే ఒక ప్రశ్న సంవత్సరం అవుతుంది రేపు 4తోటి ఏముంది, ఎలక్షన్ జరిగినప్పుడు అది రిజల్ట్ వచ్చి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆల్మోస్ట్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ 1 ఇయర్. 1 ఇయర్లో ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసిందని ప్రజలు అడుగుతున్నారు. 1 ఇయర్లో ప్రజలు అడుగుతున్నారు కాబట్టి ఆటోమేటిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా దాని బాధ్యత నిర్వర్తించే క్రమంలో ప్రతి నియోజకవర్గంలో, ప్రతి ప్రాంతంలో నార్మల్గానే ప్రజలు నిలదీస్తారు. ప్రజలకు తోడుగా, అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. సమాధానం చెప్పలేనటువంటి కూటమి డైవర్షన్ పాలిటిక్స్లోకి వచ్చేసి అనేకమైన అంశాలని వన్ ఆఫ్టర్ వన్ తెర మీద తీసుకొచ్చే భాగమే మీరు చెప్పినటువంటి లిక్కర్ కానీ, మీరు చెప్పినటువంటి సజ్జల గారి మీద 200 కోట్లు కానీ, లేకపోతే నిన్నటిదాకా అరెస్ట్ చేసినటువంటి ఒక ½ డజన్ పీపుల్ హూ ఆర్ నాట్, అసలు ఒక సిగ్నేచర్ కూడా పెట్టడానికి అధికారం లేనటువంటి వాళ్ళు. ఒకవేళ వాళ్ళని తీసుకున్న తర్వాత ఎవరితోటి పేర్లు చెప్పించారో తెలియదు. వాళ్ళని ఎంక్వైరీ తీసుకున్న తర్వాత వాళ్ళ ఇళ్లలో మీరు అంత సోదాలు చేశారు, ఏమీ లేవు. అసలు మీ సాక్ష్యాధారాలు లేవు, సోదాలు చేస్తే ఏమీ దొరకలేదు. కానీ స్కామ్ జరిగిందంటారు. స్కామ్ ఎలా జరిగింది? గతంలో స్కాములు చేసి అధికారంలో ఉన్నప్పుడు ఆ స్కామ్ జరిగిందని కోర్టులకు వెళ్ళి బెయిల్ తెచ్చుకొని ప్రభుత్వంలోకి ఉన్నటువంటి వీళ్ళు అప్పుడు ప్రైవేట్ రంగంలో నడిచినటువంటి లిక్కర్, ప్రైవేట్ పీపుల్లో అంటే వాళ్ళ వర్గం, వాళ్ళ మనుషులు, వాళ్ళ పార్టీ వాళ్ళతోటి నడిపినటువంటి ఒక పెద్ద వ్యాపారం. అక్కడేం స్కామ్ జరగల. కానీ స్కామ్కి గురవుతూ ఉంది. ఇది రాష్ట్రానికి మంచిది కాదు. ఈ ప్రైవేట్ అనే దాన్ని తీసేసి దీన్ని కూడా ప్రభుత్వంతో నడుపుదాం. అవసరమైతే ఈ బ్రాండ్స్ విషయంలో కానీ సంపూర్ణ మద్యపాన నిషేధం కోరుకున్నాం, ఉమెన్ ఎంపవర్మెంట్ని కోరుకున్నాం. కుటుంబాలు, ఉమెన్, పిల్లలు బాధపడుతూ ఉన్నారు తాగుబోతు భర్తలతోటి. వీళ్ళందరినీ జాగ్రత్తగా కాపాడాలంటే మనం సంపూర్ణంగా చేయలేకపోయినా వన్ ఆఫ్టర్ వన్ చేద్దామనే ఒక ఆలోచనతో రేట్లు పెంచుకుంటూ దాన్ని ప్రభుత్వంలో తీసుకొచ్చి దాన్ని కంట్రోల్ చేసిన విధానం. ఎక్కడ డిస్టిలరీస్ పెట్టలేదు, వీళ్ళు పెట్టినట్టు గతంలో పెట్టినటువంటి అన్ని బ్రాండ్స్ అక్కడే ఉన్నాయి. అయితే దీనిలో పెద్ద స్కామ్ జరిగింది అనే దాని మీదకి ఇప్పుడు వచ్చినటువంటి ఈ అంటే వెల్ఫేర్ చేయలేక, మీరిచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద, తన మనుషుల మీద ఒక స్కామ్ అనే ముద్రనేసి ఒక 1 ఇయర్ నడిపేశారు. 1 ఇయర్ ఇంకా మిగిలిందంతండి 3 ఇయర్సే. లాస్ట్ ఇయర్ ఏంటి? ఎవడు వచ్చినా సరే ఎలక్షన్ అంత గందరగోళం ఉంటుంది, ఆడ పరిపాలన ఉండదు, పెద్దగా ఏదో జరిగిపోతూ ఉంటుంది. అంటే నువ్వు వాల్యూ అంటే యాస్పిరేషన్ ఆఫ్ ద పీపుల్. నేను మీకు చాలా మెజారిటీ వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 వస్తే మీ కోట మొత్తాన్ని కలిపి దాదాపు 164 ఇచ్చారు. అంటే అంత యాస్పిరేషన్ నిజంగా ఎన్నికలు జరిగి ఉంటే, ప్రజలు ఓట్లేసి ఉంటే, దానికి చాలామంది చాలా వక్ర భాషలు కూడా చెప్తా ఉన్నారు. దాన్ని అది కూడా వస్తాయేమో వెలుగులోకి తీయాలి ఆ స్కామ్ కూడా. కానీ ఆ స్కామ్ అని తీస్తే నాదుడు ఉంటాడో లేడో మనకు తెలియదు. లాస్ట్ టైం అయితే పాపం చంద్రబాబు నాయుడు గారు 19లో అడ్డం తిరిగాడు. మీరేం చదువుకున్నారు, మీ డిగ్రీ ఎక్కడ, మీ వాళ్ళు ఎక్కడ, అది దానికి గందరగోళం జరిగింది. అలాంటి వాళ్ళు ఎవరిని వస్తారేమో కూడా తెలియదు. సో ప్రొవైడెడ్ ఎలక్షన్ కానీ కరెక్ట్గా జరిగితే ప్రజల్ని మనం నమ్ముదాం, కొంచెం సేపు నమ్మి వాళ్ళు ఇస్తే. మీకు దేనికోసం ఇచ్చారు 164? మిమ్మల్ని పరిపాలించమని. అంతేగాని మొత్తాన్ని జైల్లో పెట్టమని, ప్రతిరోజు గ్రామంలో 2 గ్రూపులుగా తయారైపోయి, అంటే వీళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని బ్లేమ్ చేయటం ఈ తెలుగుదేశం నాయకులు నేర్చుకున్నారు. కార్యకర్తలు అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ని ఇంకా చంపలేదట, కార్యకర్తలు అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి మనుషుల్ని ఇంకా కొట్టలేదట,
కార్యకర్తలు అడుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు ఇంకా జైల్లో పెట్టలేదట. ఇందాక జగన్మోహన్